హే గైస్, ఎలా ఉన్నారు? మన ఇండియాలో జస్ట్ మిజోరాం సైజ్ ఉండే ఒక చిన్న కంట్రీ ఈ ఎర్త్ పైన ఉన్న ఆల్మోస్ట్ అన్ని దేశాల కంటే ఎక్కువ యుద్ధాలు చేసింది ఇప్పటికీ. అంటే ఈ 2026లో కూడా అది ఇంకా వార్ చేస్తూనే ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఎందుకు అని కాదు, ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఇజ్రాయెల్ వార్స్ ఎప్పటికైనా ఆపుతుందా? అసలు ఇజ్రాయెల్ ఎప్పుడు వార్లోనే ఎందుకు ఉంటుంది? జస్ట్ అప్పుడప్పుడు కాదు, ఎప్పుడో ఒకసారి, అంతకన్నా కాదు. 1948లో అది పుట్టినప్పటి నుంచి 1948, 1956, 1967, 1973, 1982, 2006, 2008, 2012, 2014, 2021, 2023 ఇలా ఇజ్రాయెల్ కంటిన్యూస్గా వార్స్ చేస్తూనే ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ 2026లో ఈ రోజు కూడా అది ఇంకా ఫైట్ చేస్తూనే ఉంది. దీనికి రీజన్ ఇజ్రాయెల్ అగ్రెసివ్ అవ్వటం వలన, లేకపోతే దాని నైబర్స్కి జ్యూస్ అంటే హేట్ ఉండటం వల్ల, లేకపోతే అమెరికా వెనక ఉండి నడిపిస్తుందా? దీనికి రీజన్ రిలీజియనా, లేక దీని వెనక ఏదైనా మోర్ కాంప్లెక్స్ ఆన్సర్ ఉందా? హిస్టరీ, జాగ్రఫీ, రిలీజియన్ అండ్ గ్లోబల్ పవర్ పాలిటిక్స్ వల్ల ఏర్పడిన పెను తుఫాను వల్ల ఇది జరుగుతుందా? ఈరోజు నేను మీకు కంప్లీట్ ఆన్సర్ ఇవ్వబోతున్నాను. మీరు టీవీలో వినే వర్షన్ కాదు, రియల్ వర్షన్. బట్ ఇది మిడిల్ ఈస్ట్ని మీరు చూసే పర్స్పెక్టివ్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. అసలు ఇజ్రాయెల్ ఎందుకు ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటుంది అనే విషయం అర్థం చేసుకోవాలంటే మనం 1948కి వెళ్ళాలి. మే 14, 1948 డేవిడ్ బెన్ గురియన్ స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ని డిక్లేర్ చేశాడు. డేవిడ్ బెన్ గురియన్ అంటే ఇజ్రాయెల్కి ఫాదర్ ఆఫ్ నేషన్, జస్ట్ లైక్ మనకి మహాత్మా గాంధీ గారు లాగా. ఇజ్రాయెల్ ఫామ్ అయిన నెక్స్ట్ డే ఏం జరిగిందో తెలుసా? ఈజిప్ట్, జోర్డాన్, ఇరాక్, సిరియా అండ్ లెబనాన్ కలిసి అటాక్ చేశాయి. ఒక్కసారి ఆలోచించండి, ఇజ్రాయెల్ పుట్టి జస్ట్ 24 hours అవుతుంది అంతే, అప్పుడే అది వార్ చేయాల్సి వచ్చింది. దీన్ని చూస్తే నాకు ఒక సినిమా డైలాగ్ గుర్తొస్తుంది: పుట్టడం ఒక యుద్ధం, బ్రతకటం ఒక యుద్ధం, చావు కూడా ఒక యుద్ధమే. ఇజ్రాయెల్ విషయంలో ఇది అక్షరాల నిజం. అసలు ఇది ఎందుకు జరుగుతుందో చూద్దాం. ఇజ్రాయెల్ పుట్టడానికి ముందు సెకండ్ వరల్డ్ వార్ అండ్ హోలోకాస్ట్ టైంలో 60 లక్షల మంది జ్యూస్ అత్యంత కిరాతకంగా హిట్లర్ నాజీస్ చేతుల్లో చనిపోయారు. అందులో 15 లక్షల మంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఆ మారణ హోమం నుంచి ప్రాణాలతో బయటపడిన వాళ్ళు తమకి ఒక సేఫ్ కంట్రీ ఉండాలి అని బలంగా కోరుకున్నారు. ఇంటర్నేషనల్గా ప్రెషర్ రావడంతో 1947లో యునైటెడ్ నేషన్స్ ఒక పార్టీషన్ ప్లాన్ని ప్రపోజ్ చేసింది. అప్పటి వరకు బ్రిటిష్ కంట్రోల్లో ఉన్న పాలస్తీన్ని రెండుగా, అంటే జీవిష్ కంట్రీ అండ్ అరబ్ కంట్రీగా డివైడ్ చేయాలని ప్రపోజ్ చేసింది. దీనికి జీవిష్ లీడర్షిప్ ఓకే చెప్పింది, బట్ అరబ్ కంట్రీస్ మాత్రం నో చెప్పాయి. దీనివల్ల స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ని డిక్లేర్ చేసిన వెంటనే, అంటే ఇజ్రాయెల్ పుట్టిన నెక్స్ట్ డే వార్ స్టార్ట్ అయింది. ఇజ్రాయెల్ అప్పటి వరకు చేస్తున్న ఎండ్లెస్ వార్స్కి ఫస్ట్ రూట్ కాజ్ ఇక్కడే ఉంది. ఆ కంట్రీని క్రియేట్ చేయటం వల్ల లక్షల మంది పాలస్తీనియన్స్ డిస్ప్లేస్ అయ్యారు. పాలస్తీనియన్స్ దీన్ని నక్బా అని పిలుస్తారు. నక్బా అంటే ది కెటస్ట్రోఫ్, మహా విపత్తు అని అర్థం అనమాట. అరౌండ్ 7 lakhs పాలస్తీనియన్స్ తమ ఇళ్ల నుంచి వెళ్ళగొట్టబడ్డారు. ఫస్ట్ డే నుంచి ఇజ్రాయెల్ ఒక కంట్రీ మాత్రమే కాదు, అది అరబ్స్కి ఒక గాయం లాంటిది. గాయాలు అంత ఈజీగా మనవు. ఇక్కడ ఇజ్రాయెల్ చేసింది కరెక్టా రాంగా అని నేను చెప్పట్లేదు. నేను మీకు చెప్తున్న విషయం ఏంటంటే ఇక్కడే ఫైర్ స్టార్ట్ అయింది, అది ఎప్పటి వరకు ఆరిపోలేదు. ఒక్కసారి ఈ మ్యాప్ చూడండి. ఇజ్రాయెల్ రఫ్గా 22,000 square kilometers ఉంటుంది. అది తెలంగాణ స్టేట్ కంటే చాలా చిన్నది. దీని చుట్టూ నార్త్లో లెబనాన్, నార్త్ ఈస్ట్లో సిరియా, ఈస్ట్లో జోర్డాన్, సౌత్ వెస్ట్లో ఈజిప్ట్, వెస్ట్లో మెడిటరేనియన్ సీ ఉన్నాయి. 1948లో ఇజ్రాయెల్ పుట్టినప్పుడు ఈ నైబరింగ్ కంట్రీస్ అన్ని ఇజ్రాయెల్ పైన ఎనిమిటీతో ఉండేవి. దీన్ని జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ సెక్యూరిటీ డైలమా ఆన్ స్టెరాయిడ్స్ అంటారు. అంటే అత్యంత క్లిష్టమైన భద్రతా సంక్షోభం. ఒక్క విషయం ఆలోచించండి, మీరు చుట్టూ ఉన్న లార్జర్ హాస్టైల్ నేషన్స్ మధ్య ఉన్న ఒక చిన్న కంట్రీలో ఉంటే మీరు ఒక్క వార్లో కూడా ఓడిపోకూడదు. ఎందుకంటే ఒక్క వార్లో ఓడిపోయినా మీ కంట్రీ మొత్తం మ్యాప్ నుంచి వ్యానిష్ అయిపోయే ప్రమాదం ఉంది. వెనకడుగు వేయటానికి ఇది జస్ట్ యుద్ధం కాదు, సర్వైవల్. ఇది గెలవకపోతే హిస్టరీలో పేరుండదు, అసలు మ్యాప్లో దేశమే ఉండదు. ఇది చాలా క్రిటికల్. ఇజ్రాయెల్ ఎందుకు అంత అగ్రెసివ్గా ఫైట్ చేస్తుందో చెప్పడానికి ఇదే రీజన్. అందుకే ఇజ్రాయెల్ ఎప్పుడు ఏ కంట్రీ అయితే తమకి ఎనిమీగా మారుతుందో నెక్స్ట్ టైం నుంచి ఆ కంట్రీని ఫస్ట్ అటాక్ చేయనివ్వకూడదు అనే పాలసీని ఫాలో అవుతుంది. లగ్జరీగా ఉండే డిఫెన్స్ని ఆ కంట్రీ ఎఫర్ట్ చేయలేదు. అందుకే దాని జాగ్రఫీ దాన్ని అఫెన్సివ్గా ఎప్పుడు అటాక్ మోడ్లో ఉండేలాగా ఫోర్స్ చేస్తుంది. ఇజ్రాయెల్ని ఇండియాతో కంపేర్ చేసి చూస్తే ఇండియాకి 1.4 బిలియన్ పాపులేషన్ అండ్ మ్యాసివ్ జాగ్రఫికల్ డెప్త్ ఉంది. ఒకవేళ ఎనిమి కొంత ప్లేస్ని క్యాప్చర్ చేసిన
జస్ట్ మన వీడియో కోసం ఒక 10 సెకండ్స్ అనుకోండి. ఇండియా వెనక్కి తగ్గి మళ్ళీ రీగ్రూప్ అయ్యి ఫైట్ బ్యాక్ చేయగలదు. కానీ ఇజ్రాయెల్కి అటువంటి జాగ్రఫికల్ డెప్త్ లేదు. నేరోయెస్ట్ పాయింట్ దగ్గర ఆ కంట్రీ 15 కిలోమీటర్స్ వైడ్ మాత్రమే ఉంటుంది. 15 కిలోమీటర్స్ అంటే జస్ట్ 20 మినిట్స్ ఆఫ్ జర్నీ. ఒక్క రాంగ్ మూవ్ పడినా ఆ కంట్రీ తన ఎగ్జిస్టెన్స్ని కోల్పోతుంది. ఈ జాగ్రఫీ జస్ట్ మిలిటరీ ప్రాబ్లమే కాదు, ఇది ఒక సైకలాజికల్ ప్రాబ్లం కూడా. చావు కళ్ళ ముందు కనిపిస్తుంటే పోరాటం ప్రాణం కన్నా విలువైందిగా మారుతుంది. అండ్ ఇజ్రాయెల్ తీసుకునే ఎవ్రీ డెసిషన్ని అదే రూల్ చేస్తుంది. హ్యూమన్ హిస్టరీలోనే మోస్ట్ కాంప్లికేటెడ్ రియల్ ఎస్టేట్ ప్లేస్ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలి, అదే జెరూసలేం. వరల్డ్స్ లార్జెస్ట్ రిలీజియన్స్లో 3 రిలీజియన్స్, జుడాయిజం, క్రిస్టియానిటీ అండ్ ఇస్లాంకి ఈ సిటీ మోస్ట్ హోలీ ప్లేస్ అనమాట. జ్యూస్కి ఇక్కడే సాల్మన్ టెంపుల్, యెరూషలేము దేవాలయం ఉండేది. ఆ హోలీ ప్లేస్కి మిగిలిన ఫైనల్ బేస్ ఒక్కటే, అదే వెస్ట్రన్ వాల్. ముస్లిమ్స్కి అల్ అక్సా మస్క్ కాంపౌండ్, ఇస్లాంలో 3rd హోలియెస్ట్ ప్లేస్ అనమాట. ప్రాఫిట్ మహమ్మద్ ఇక్కడ నుంచి హెవెన్కి వెళ్ళారు అని వాళ్ళు నమ్ముతారు. క్రిస్టియన్స్కి ఇక్కడే జీసస్ని సిలువ వేశారు అండ్ ఆయన రిజరెక్షన్ కూడా ఇక్కడే జరిగింది అని నమ్ముతారు. ఇప్పుడు మీరు ఒక పొలిటికల్ లీడర్ అయితే 300 కోట్ల మంది ప్రజలు తమ దేవునికి డైరెక్ట్గా ప్రమేయం ఉంది అని నమ్మే ఒక సిటీని అందరికీ ఈక్వల్గా మీరు ఎలా షేర్ చేస్తారు? మీరు చేయలేరు. అదే ఆన్సర్. ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసే కాంప్రమైజ్డ్ వేని మీరు అస్సలు కనిపెట్టలేరు. 1967లో జరిగిన 6 డే వార్ టైంలో ఇజ్రాయెల్ జెరూసలేంని జోర్డాన్ నుంచి క్యాప్చర్ చేసింది. ఇందులో ఓల్డ్ సిటీ అండ్ అల్ అక్సా కాంపౌండ్ కూడా ఉన్నాయి. దీన్ని అరబ్ అండ్ ముస్లిం వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. ఈ రోజుకి ఏదైనా ప్లేస్ నెగోషియేషన్స్లో సాల్వ్ చేయడానికి మోస్ట్ హార్డెస్ట్ ఇష్యూ ఏదైనా ఉందంటే అది జెరూసలేం స్టేటస్. ప్రతిసారి ఏదైనా డీల్కి అగ్రీ అయ్యే టైం వచ్చినప్పుడల్లా ఈ జెరూసలేం టాపిక్ దాన్ని చెడగొడుతుంది. ఇజ్రాయెల్ ఎప్పుడు వార్లో ఉండటానికి రిలీజన్ ఒక్కటే రీజన్ కాదు, బట్ ప్రతి చిన్న కాన్ఫ్లిక్ట్ కూడా ఇంకా పెద్దగా సుదీర్ఘంగా బర్న్ అయ్యేలా చేసే ఫ్యూయల్ మాత్రం ఇదే. నేను ఇక్కడ జరిగిన కీ వార్స్ గురించి ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఈ వార్స్ని అర్థం చేసుకుంటేనే ఆ తర్వాత జరిగిన ప్రతి దానికి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 1948 ది వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆర్ ది నక్బా. ఇజ్రాయెల్ సర్వైవ్ అయింది. 7 లక్షల మంది పాలస్తీనియన్స్ డిస్ప్లేస్ అయ్యారు. ఇక్కడే వూండ్ ఓపెన్ అయింది. 1956 ది సూయజ్ క్రైసిస్. ఈజిప్ట్ సూయజ్ కెనాల్ని నేషనలైజ్ చేసిన తర్వాత ఇజ్రాయెల్, బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ కలిసి ఈజిప్ట్ పైన అటాక్ చేశాయి. ఇంటర్నేషనల్ ప్రెషర్ ఫోర్స్ వల్ల విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. కానీ ఈ వార్ వల్ల ఇజ్రాయెల్కి ఒక విషయం అర్థమైంది, తమకు పవర్ఫుల్ సపోర్టర్స్ అవసరమని. అప్పుడే అమెరికాతో తన డీప్ అలయన్స్ని స్టార్ట్ చేసింది. 1967 ది 6 డే వార్. ఇది టోటల్ గేమ్ని చేంజ్ చేసింది. జస్ట్ 6 డేస్లో ఇజ్రాయెల్ సైమల్టేనియస్గా ఈజిప్ట్, జోర్డాన్ అండ్ సిరియా కంట్రీస్ని ఓడించింది. వెస్ట్ బ్యాంక్, గాజా, సినాయ్ పెనిన్సులా అండ్ గోలాన్ హైట్స్లని క్యాప్చర్ చేసింది. ఇది ఇజ్రాయెల్కి గ్రేటెస్ట్ మిలిటరీ విక్టరీ. ఎట్ ద సేమ్ టైం దాని తర్వాత ఇజ్రాయెల్ ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్కి రీజన్ కూడా ఇదే. బట్ వై? ఎందుకంటే ఇజ్రాయెల్ తన రూల్ని ఇష్టపడని లక్షల మంది పాలస్తీనియన్స్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. ఇక్కడే ఆక్యుపేషన్ స్టార్ట్ అయింది. 1973 ది యామ్ కిపూర్ వార్. జీవిష్ క్యాలెండర్లో మోస్ట్ హోలియెస్ట్ డే రోజు ఈజిప్ట్ అండ్ సిరియా సర్ప్రైజ్ అటాక్ చేశాయి. ఇజ్రాయెల్ యుద్ధం ఓడిపోయే స్టేజ్కి వచ్చింది. ఆ టైంలో అమెరికా పంపిన మిలిటరీ ఎయిర్ లిఫ్ట్స్ ఇజ్రాయెల్ని సేవ్ చేసాయి. బట్ ఈ వార్ ఇజ్రాయెల్కి ఒక టెర్రిఫైయింగ్ లెసన్ని నేర్పించింది. అదేంటంటే మీ ఎనిమీస్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు అని, అండ్ పీస్ని ఎప్పుడు గ్రాంటెడ్గా తీసుకోవద్దని. ఈ వార్స్లో ప్రతి ఒక్కటి గాయాలని మిగిల్చాయి. ఆ గాయాలు ఫియర్ని క్రియేట్ చేశాయి. ఆ ఫియర్ అగ్రెషన్ని పెంచింది. ఆ అగ్రెషన్ మరిన్ని వార్స్కి దారితీస్తుంది. ఇది ఒక సైకిల్ ఆఫ్ వైలెన్స్. వాళ్ళు ఇంకా ఆ సైకిల్లో చిక్కుకుపోయారు. ఇక్కడే స్టోరీ ఇంకా కాంప్లికేటెడ్గా మారుతుంది. 1980s అండ్ 1990s టైంకి ఇజ్రాయెల్ దాదాపు తన నైబరింగ్ కంట్రీస్తో పీస్ని ఎస్టాబ్లిష్ చేసుకుంది. ఈజిప్ట్ పీస్ డీల్ పైన 1979లో, జోర్డాన్ పీస్ డీల్ పైన 1994లో సైన్ చేస్తుంది. సో ప్రాబ్లం సాల్వ్ అయిందా? నో. ఎందుకంటే ఇప్పుడు కొత్త రకమైన ఎనిమి పుట్టుకొచ్చాడు. యూనిఫామ్స్ వేసుకున్న ఆర్మీ కాదు, నాన్ స్టేట్ యాక్టర్స్, మిలిటెంట్ గ్రూప్స్, షాడోలా పనిచేసే గ్రూప్స్. వీటిని ట్యాంక్స్ అండ్ జెట్స్తో డిఫీట్ చేయడం సాధ్యం కాదు. హమాస్, ఇది 1987లో పుట్టింది. గాజాను కంట్రోల్ చేస్తుంది. దీని అల్టిమేట్ గోల్ ఇజ్రాయెల్ని నాశనం చేయటమే. ఇది ఇజ్రాయెల్లోని సివిలియన్స్ ఏరియాస్లోకి రాకెట్స్తో అటాక్ చేస్తుంది. హెజ్బొల్లా, ఇది ఇరాన్ సపోర్ట్తో 1982లో లెబనాన్లో పుట్టింది. ప్రజెంట్ దీని దగ్గర
ఇజ్రాయెల్ వైపు పాయింటెడ్ చేసిన 150,000 కంటే ఎక్కువ మిసైల్స్ ఉన్నాయి. ఇది చాలా కంట్రీస్ దగ్గర ఉన్న మిసైల్స్ కంటే ఎక్కువ. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, యమన్లో హౌతీస్, ఇరాక్లో షియా మిలిటెంట్స్, వీళ్ళంతా ఇజ్రాయెల్కి ఎనిమిసే. వీళ్ళందరికీ ఫండ్స్ ఇస్తుంది ఒకే కంట్రీ, అదే ఇరాన్. అండ్ ఇదే ఇరాన్ ఎండ్లెస్ వార్కి రియల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. మీరు ఈ టాపిక్లోకి ఎంత డీప్గా వెళ్ళిపోయారో నాకు తెలుసు. నిజం చెప్పాలంటే ఇది ఇక్కడ నుంచి ఇంకా ఇంట్రెస్టింగ్గా చేంజ్ అవుతుంది. మీరు ఈ ప్రపంచాన్ని జస్ట్ హెడ్లైన్స్లో చూడటం కాకుండా అసలు ఏం జరుగుతుందో నిజంగా అర్థం చేసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నో ఎజెండా, నో ప్రాపగండా, ఓన్లీ ఫ్యాక్ట్స్, మ్యాప్స్ అండ్ హానెస్ట్ అనాలిసిస్. సబ్స్క్రైబ్ చేశారా? గ్రేట్. ఇప్పుడు మనం ఇరాన్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే చాలా యూట్యూబ్ వీడియోస్లో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయని చాప్టర్ ఇదే. 1979కి ముందు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మంచి ఫ్రెండ్స్. ఎస్, మీరు విన్నది నిజమే. షా మొహమ్మద్ రిజా పహ్లావి రెజ్యూమ్లో ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య స్ట్రాంగ్ డిప్లొమాటిక్ అండ్ ఎకనామిక్ టైస్ ఉండేవి. మిడిల్ ఈస్ట్లో ఈ రెండు కంట్రీస్ అమెరికాకి అలైస్గా ఉండేవి. ఆ తర్వాత ఇరానియన్ రెవల్యూషన్ జరిగింది. అయాతొల్లా ఖొమైనీ పవర్లోకి వచ్చాడు. కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుంది అన్నట్లు ఓవర్ నైట్లో ఇరాన్ ఇజ్రాయెల్ పార్ట్నర్షిప్ నుంచి బయటకు వచ్చి అదే ఇజ్రాయెల్కి మోస్ట్ డేంజరస్ ఎనిమీగా మారిపోయింది. ఇరాన్ న్యూ ఐడియాలజీ, జియోనిజం అండ్ అమెరికన్ ఇంపీరియలిజంని అపోజ్ చేస్తుంది. మిడిల్ ఈస్ట్లో అమెరికాకి క్లోజెస్ట్ ఎలై అయిన ఇజ్రాయెల్ ఇరాన్కు పర్ఫెక్ట్ ఎనిమీగా మారింది. ఇరాన్ స్ట్రాటజీ చాలా బ్రిలియంట్, ఎట్ ది సేమ్ టైం మోస్ట్ బ్రూటల్ కూడా. ఇజ్రాయెల్ పైన డైరెక్ట్గా అటాక్ చేయడం సూసైడ్తో సమానమని ఇరాన్కి తెలుసు. అందుకే అది ఇజ్రాయెల్ చుట్టూ ఒక రింగ్ ఆఫ్ ఫైర్ని బిల్డ్ చేస్తుంది. జియో పొలిటికల్ ఎక్స్పర్ట్స్ దీన్ని యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ లేదా షియా క్రెసెంట్ అని పిలుస్తారు. అవే హెజ్బొల్లా ఇన్ లెబనాన్, ఇరాన్ నుంచి ఫండ్స్, ట్రైనింగ్స్ అండ్ వెపన్స్ని పొందుతుంది. హమాస్ ఇన్ గాజా, ఇరాన్ నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ని తీసుకుంటుంది. హౌతీ రెబల్స్ ఇన్ యమన్, ఇజ్రాయెల్ షిప్స్ పైన మిసైల్స్తో అటాక్ చేస్తున్నారు. షియా మిలిటెంట్స్ ఇన్ ఇరాక్, యుఎస్ అండ్ ఇజ్రాయెల్ ఇంట్రెస్ట్ల పైన అటాక్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ని పర్మనెంట్గా వార్లో ఉంచడానికి ఇరాన్ టెహరాన్ నుంచి ఒక్క మిసైల్ని కూడా ఫైర్ చేయాల్సిన అవసరం లేదు. అది జస్ట్ తన ప్రాక్సీలకి ఫండ్స్ అండ్ ఆర్మ్స్ని అందిస్తుంది అండ్ వాళ్ళతోనే ఫైట్ చేస్తుంది. అందుకే ఇరాన్ మీద ఈ రేంజ్లో అటాక్ చేస్తుంది ఇజ్రాయెల్. నెక్స్ట్ న్యూక్లియర్ క్వశ్చన్. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ బహుశా ఇప్పుడు ఇజ్రాయెల్ ఫేస్ చేస్తున్న మోస్ట్ అలార్మింగ్ థ్రెట్ అని చెప్పాలి. 2025లో ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ని స్టార్ట్ చేసింది. ఇరాన్ న్యూక్లియర్ అండ్ మిలిటరీ సైట్స్ పైన అటాక్ చేస్తుంది. ఇరాన్ దీనికి రిటాలియేట్గా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3తో ఆన్సర్ ఇచ్చింది. డైరెక్ట్గా జెరూసలేం అండ్ టెల్ అవీవ్ల పైన మిసైల్స్ని ఫైర్ చేస్తుంది. ఇది ఇంక పైన జస్ట్ ప్రాక్సీ వార్ మాత్రమే కాదు, ఇది మిడిల్ ఈస్ట్లోని రెండు మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ క్యాపబుల్ నేషన్స్ మధ్య డైరెక్ట్ కాన్ఫరంటేషన్గా మారింది. అండ్ ఇజ్రాయెల్ ఒక జీనియస్ స్ట్రాటజిక్ లాజిక్ని నమ్ముతుంది. న్యూక్లియర్ వెపన్స్ ఉన్న ఇరాన్ అనేది జస్ట్ ఒక సెక్యూరిటీ థ్రెట్ మాత్రమే కాదు, ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్కి ఒక పెను ప్రమాదం కూడా. అమెరికా గురించి మాట్లాడుకోకుండా ఇజ్రాయెల్ ఎండ్లెస్ వార్స్ని అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేం. అమెరికా ప్రతి సంవత్సరం ఇజ్రాయెల్కి సుమారు $3.8 బిలియన్ మిలిటరీ ఎయిడ్ని అందిస్తుంది. ఇది ఇజ్రాయెల్కి F-35 వార్ జెట్స్, ఐరన్ డోమ్ టెక్నాలజీ అండ్ యునైటెడ్ నేషన్స్లో డిప్లొమాటిక్ ప్రొటెక్షన్ని కల్పిస్తుంది. అరబ్స్ వరల్డ్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఇది ఇజ్రాయెల్ని జస్ట్ ఒక రీజనల్ ప్రాబ్లంగానే కాకుండా వాళ్ళ బ్యాక్ యార్డ్లో ఉన్న అమెరికా పవర్ ఎగ్జిస్టెన్స్గా చూస్తుంది. ఎందుకంటే కొట్టేది ఇజ్రాయెల్ కావచ్చు, కానీ ఆ దెబ్బ వెనక ఉన్న పవర్ మాత్రం అమెరికాది. ఇది ఆల్రెడీ మీరు ప్రజెంట్ వార్లో చూస్తున్నారు. ప్రతిసారి అరబ్స్ వరల్డ్ ఆర్ పాలస్తీనియన్స్ ఆర్ ఇరాన్ ఇజ్రాయెల్ని చూసినప్పుడల్లా జస్ట్ ఇజ్రాయెల్ని మాత్రమే చూడలేదు, వాళ్ళు ఇజ్రాయెల్ ప్లేస్లో ఉన్న అమెరికాని చూస్తున్నారు. అండ్ అమెరికాకి తన ఓన్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లు కూడా ఉన్నాయి. ఆయిల్, రీజనల్ స్టెబిలిటీ, కౌంటరింగ్ ఇరాన్ అండ్ రష్యా లాంటి రీజన్స్ వల్ల ఏ ప్రెసిడెంట్ పవర్లో ఉన్నా అమెరికాని ఇజ్రాయెల్కి సపోర్ట్గా దాని వెనక స్ట్రాంగ్గా నిలబెడుతున్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ సెకండ్ టైం పవర్లో ఉన్న టైంలో కూడా అమెరికా ఇజ్రాయెల్కి మోస్ట్ పవర్ఫుల్ బ్యాకర్గా కంటిన్యూ అవుతుంది. ఇది ఒక మ్యాసివ్ ఇంబ్యాలెన్స్ పవర్ని క్రియేట్ చేస్తుంది. అంటే పీస్ నెగోషియేషన్స్ ఎప్పుడు ట్రూ అండ్ ఈక్వల్ నెగోషియేషన్స్గా ఉండవు, ఎందుకంటే ఒక సైడ్ ఎప్పుడు కన్ఫామ్గా సూపర్ పవర్ కంట్రీ ఉంటుంది అండ్ అన్ఈక్వల్ నెగోషియేషన్స్ చాలా రేర్గా మాత్రమే లాస్టింగ్ పీస్ని ఇస్తాయి.
ఇక్కడ ప్రతిరోజు పేపర్స్లో ఫస్ట్ పేజ్లో కనిపించని ఒక వార్ ఉంది, కానీ ఇదే అన్నిటికంటే డేంజరస్ కూడా కావచ్చు. అదే సెటిల్మెంట్ ఇష్యూ. 1967 నుంచి ఇజ్రాయెల్ వెస్ట్ బ్యాంక్లో జీవిష్ బిల్డింగ్స్ని నిర్మిస్తుంది. వాస్తవానికి ఈ ల్యాండ్ ఫ్యూచర్లో పాలస్తీనియన్ స్టేట్ కావాల్సిందే. ఈరోజు 7 లక్షల కంటే ఎక్కువ మంది ఇజ్రాయేలీ సెటిలర్స్ వెస్ట్ బ్యాంక్లో నివసిస్తున్నారు. అక్కడ బిల్డ్ అయ్యే ప్రతి న్యూ బిల్డింగ్ వాళ్ళ ఫ్యూచర్లో ఏర్పడే పాలస్తీనియన్ కంట్రీ ఇంకా చిన్నదిగా ఫ్రాగ్మెంటెడ్గా మారి దాని ఉనికికే ప్రమాదంగా మారుతుంది. ఇమాజిన్, ఎవరైనా నెమ్మదిగా ఒక్కో ఇల్లు కట్టుకుంటూ మీ పరిసరాలని ఆక్రమించుకుంటున్నారు అనుకోండి. మీరు కంప్లైంట్ చేసే ప్రతిసారి వాళ్ళు ఇంకో ఇల్లు కట్టారు అండ్ పోలీసులు కూడా వాళ్ళకి ఫ్రెండ్స్. పాలస్తీనియన్స్కి ఈ సెటిల్మెంట్ ఎక్స్పాన్షన్ కూడా ఎగ్జాక్ట్గా అలాగే అనిపిస్తుంది. ఇదొక స్లో వార్ వితౌట్ బాంబ్స్, బట్ రిజల్ట్ సేమ్. ల్యాండ్ని కోల్పోవటం, ప్రజలు డిస్ప్లేస్ అవ్వటం, హోప్ క్రష్ అయిపోవటం. అలా క్రష్ అయిన హోప్ అనేది ఎక్స్ట్రీమిజంకి దారితీస్తుంది. ఎక్స్ట్రీమిజం హమాస్ లాంటి వాటిని సృష్టిస్తుంది, హమాస్ వార్ని సృష్టిస్తుంది. ఇది ఒక సైకిల్, అలా కొనసాగుతూనే ఉంటుంది. పీస్ కోసం అటెంప్ట్స్ జరిగాయి. 1993లో ఆస్లో అకార్డ్స్, 2000లో క్యాంప్ డేవిడ్, 2020లో అబ్రహాం అకార్డ్స్, సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్, 2 స్టేట్ రెజల్యూషన్ ప్రపోజల్స్. బట్ అవన్నీ ఎందుకు కొలాప్స్ అవుతున్నాయి? ఎందుకంటే ఏ పీస్ అగ్రిమెంట్ కూడా ఫుల్గా సాల్వ్ చేయలేని 5 ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, జెరూసలేం. 2 సైడ్స్ దీన్ని తమ క్యాపిటల్గా క్లెయిమ్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక్క కాంప్రమైజ్ కూడా సరిగ్గా నిలబడలేదు. సెకండ్ వన్, పాలస్తీనియన్ రెఫ్యూజీస్. మిలియన్స్ ఆఫ్ పాలస్తీనియన్స్ ప్రజెంట్ ఇజ్రాయెల్లో ఉన్న తమ ఓల్డ్ ల్యాండ్స్ని తిరిగి తీసుకునే రైట్ కావాలి అని కోరుకుంటున్నారు. బట్ ఇజ్రాయెల్ దాన్ని రెఫ్యూజ్ చేస్తుంది. థర్డ్ వన్, సెటిల్మెంట్స్. ఇజ్రాయెల్ బిల్డింగ్స్ని కడుతూనే ఉంది. పాలస్తీనియన్స్ దీన్ని నమ్మక ద్రోహంగా భావిస్తున్నారు. ఫోర్త్ వన్, సెక్యూరిటీ. పాలస్తీనియన్ స్టేట్ తమ పైకి మిసైల్స్ అటాక్ చేసే లాంచ్ ప్యాడ్గా మారదని ఇజ్రాయెల్కి గ్యారంటీ కావాలి. కానీ ఇజ్రాయెల్ పెట్టే సెక్యూరిటీ డిమాండ్స్ని పాలస్తీనియన్స్ ఆక్యుపేషన్గా చూస్తున్నారు. అండ్ ఫిఫ్త్ వన్, ఇరాన్ అండ్ ప్రాక్సీ గ్రూప్స్. ఒకవేళ పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్ లీడర్స్ ఏదైనా అగ్రిమెంట్కి వచ్చినా ఇరాన్ సపోర్ట్ ఉన్న హమాస్, హెజ్బుల్లా లాంటి గ్రూప్స్ జస్ట్ ఒక రాకెట్ అటాక్తో ఆ సీజ్ ఫైర్ని గాల్లో కలిపేసే పవర్ని కలిగి ఉన్నాయి. పీస్ కోసం జరిగిన ప్రతి అటెంప్ట్ ఈ 5 పాయింట్స్లో ఏదో ఒక దాని దగ్గర ఖచ్చితంగా ఆగిపోయింది. ఈ 5 పాయింట్స్ని ఒకే టైంలో సాల్వ్ చేసే వరకు లాస్టింగ్ పీస్ అనేది ఉండదు. అయితే ఈ 5 పాయింట్స్ని ఒకేసారి సాల్వ్ చేయటం ఇప్పటి వరకు పొలిటికల్గా ఇంపాసిబుల్ అని ప్రూవ్ అయింది. సో ఇజ్రాయెల్ ఎందుకు ఎప్పుడు వార్లోనే ఉంటుందో మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. దీనికి రీజన్ ఒకటి కాదు, ఎప్పుడు ఒకే రీజనే ఉండదు. ఇది 1948లో తగిలిన ఇప్పటికీ హీల్ అవని వూండ్స్ వల్ల, ఇది ఒక్క తప్పడుగు వేయటానికి కూడా అవకాశం ఇవ్వని జాగ్రఫీ వల్ల, ఇది షేర్ చేసుకోవడానికి వీలు లేని, వదులుకోవటానికి కుదరని జెరూసలేం హోలీ ప్లేస్ వల్ల, ఇది ఇరాన్ ఇజ్రాయెల్ చుట్టూ సృష్టించిన రింగ్ ఆఫ్ ఫైర్ వల్ల, ఇది ఒకవైపు ఇజ్రాయెల్ని పవర్ఫుల్గా మారుస్తూనే అదే టైంలో దాన్ని ఇరాన్కి ఒక టార్గెట్గా మారుస్తున్న అమెరికా వల్ల, ఇది ప్రతి పీస్ అటెంప్ట్ని పాయిజన్గా చేసే సెటిల్మెంట్స్ వల్ల. అండ్ ఇది ఒక టెరిఫైయింగ్ ఫ్యాక్ట్. ఈ రీజన్లో ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రతి సైడ్ కూడా తమ సర్వైవల్ కోసం ఫైట్ చేస్తున్నారు అని నమ్ముతారు. సర్వైవల్ అనేది ప్రమాదంలో పడినప్పుడు వార్స్ ఓన్లీ ట్రీటీస్తో ఎండ్ అవ్వవు. ఈ వీడియో మిమ్మల్ని ఆలోచించేలా చేసి ఉంటే దీన్ని చూడాల్సిన, తెలుసుకోవాల్సిన అవసరం ఉన్న వాళ్ళతో షేర్ చేయండి. మీ థాట్స్ని కింద కామెంట్స్లో షేర్ చేయండి. ఇజ్రాయెల్లో పీస్ పాసిబుల్ అని మీరు నమ్ముతున్నారా? కింద కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చీరాల్లో ఎండలు స్టార్ట్ అయింది, సో ఏసీ వేసినా కూడా చెమటలు భయంకరంగా వస్తున్నాయి. సో ఫేస్తో ఏముంది, కంటెంట్ బాగుంటే చాలు కదా. సో అదనమాట విషయం. ఇంకో మంచి సరితో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, బాయ్.